అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఎంతో హృదయ విదారకమైన అదే సమయంలో మనసును హత్తుకునే ఒక అద్భుతమైన కథను చూద్దాం. ఈ ఉరుషుల పరుగుల జీవితంలో సంబంధాలు ఎంత సంక్లిష్టంగా మారిపోతున్నాయో మనందరికీ తెలుసు కదా. ఇలాంటి సమయంలో రాము అలాగే తన చెల్లెలు చిన్ని వీళ్ళిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన విడదీయరాని బంధం గురించి తెలుసుకోవడం నిజంగా ఒక మంచి అనుభూతినిస్తుంది. అసలా కథలోని ఆంతర్యం ఏమిటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. అన్నా చెల్లెలి బంధం రక్తంతో కాదు, ప్రేమతో మరింత బలపడుతుంది. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో గమనించారా? ఈ కథ ముగింపులో వచ్చే ఈ ఒక్క వాక్యం మొత్తం కథకే ఒక ప్రాణం లాంటిది. పుట్టుకతో వచ్చే రక్త సంబంధం కంటే కూడా కష్టాల్లో ఒకరికొకరి తోడుగా నిలబడటం ఆ బంధాన్ని ఎంత బలంగా మారుస్తోందో ఈ మాటలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈ అద్భుతమైన సందేశాన్ని మనస్సులో ఉంచుకుని అసలు ఈ రామూ చిన్నిల ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. మొదటి భాగం పేదరికం, కానీ అంతులేని ప్రేమ. వీళ్ల జీవితంలో ఉన్న ఆ అతి పెద్ద వ్యత్యాసాన్ని ఒకసారి గమనిద్దాం. ఒకవైపు చూస్తేనేమో తినడానికి తిండి కూడా లేని తీవ్రమైన పేదరికం, చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. కాని మరోవైపు చూస్తే అంతులేని స్వచ్ఛమైన ప్రేమ. బయటనుంచి చూసేవారికి రాము చిన్నిల దగ్గర ఎలాంటి ఆస్తిపాస్తులూ లేవు, వాళ్లు చాలా పేదవాళ్ళో అనిపించొచ్చు. కాని వాళ్ళిద్దరూ మధ్య ఉన్న ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ముందు ఈ పేదరికం కూడా చాలా చిన్నదిగా, అసలు ఏమాత్రం లెక్కలోకి రానంత సన్నగా మారిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ప్రేమ అనేది కేవలం మాటలకే పరిమితం కాలేదు సుమా. రాము తన చెల్లిమీదున్న ప్రేమను రోజువారీ పనుల్లో ఎలా చూపించాడో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. మొదటిది, ఎంతో బాధ్యతగా ప్రతిరోజూ తన చెల్లి చిన్నీని స్కూల్కి తీసుకెళ్లడం. ఇక రెండవది, చాలా హృదయాన్ని కదిలించే విషయం, చిన్నీకేదైనా కావాలంటే చాలు తన కడుపు కట్టుకుని తను తినాల్సిన ఆహారాన్ని కూడా త్యాగం చేసి మారి ఆమెకిష్టమైనవి కొనిచ్చేవాడు. తన సొంత ఆకలి కంటే చెల్లిముఖంలో ఆనందమే అతనికి ఒక పెద్ద పండుగలా అనిపించేది. నిజమైన నిస్వార్థమైన ప్రేమ అంటే బహుశా ఇదేనేమో. ఇక రెండవ భాగం కొత్త పుస్తకాల సమస్య. సాధారణంగా ఏ స్కూల్లో అయినా జరిగే పనే ఇదే. విద్యార్థులందరినీ కొత్త పుస్తకాలు తీసుకురమ్మని టీచర్ చెప్పారు. మనలాంటి వాళ్లకి ఇది చాలా చిన్న విషయంగా, సర్వసాధారణంగా అనిపించవచ్చు. కాని పూట గడవడమే గగనంగా మారిన రాము చిన్నిల జీవితంలో ఈ చిన్న మాట ఒక పిడుగులా పడింది. రోజువారీ భోజనానికి ఇబ్బంది పడే ఆ చిన్న కుటుంబంలో ఇప్పుడు ఈ కొత్త పుస్తకాలు కొనడం అనేది దాదాపు అసాధ్యమైన ఒక పెద్ద సవాలుగా మారిపోయింది. ఆ రోజు స్కూల్నుంచి ఇంటికి వచ్చిన చిన్ని ముఖంలో ఎంత ఆవేదన, ఎంత నిస్సహాయత ఉందో ఈ మాటల్లోనే మనకర్థమవుతుంది. ఎంతో దిగులుగా తన అన్న దగ్గరకు వచ్చి, అన్నయ్య, నాకు కొత్త పుస్తకాలు కావాలి, కాని మన దగ్గర డబ్బులు లేవు కదా అని అడిగింది. ఆ చిన్నారి మనసులో ఎంత భయముందో, తన చదువు ఏమైపోతుందో అన్న ఆందోళన ఆ ఒక్క చిన్న మాటలో ఎంతగా దాగి ఉందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. కాని సరిగ్గా ఇలాంటి కష్ట సమయంలోనే రాము ఇచ్చిన సమాధానం నిజంగా అద్భుతమని చెప్పాలి. చెల్లి బాధను చూసి అతను ఏమాత్రం కుంగిపోలేదు, భయపడలేదు. పైగా చాలా నవ్వుతూ ఎంతో ధైర్యంగా, నువ్వేమాత్రం బాధపడకు చెల్లి, నీ చదువు నా బాధ్యత అని ఒక పెద్ద భరోసా ఇచ్చాడు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నప్పటికీ సరే, తన చెల్లి భవిష్యత్తు కోసం రాము తీసుకున్న ఆ దృఢమైన నిర్ణయమిది. తన చెల్లి కళ్లలో ఒక్కచుక్క కన్నీరు కూడా చూడకూడదన్న అతని తపన ఈ మాటల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక మూడవ భాగం రాము త్యాగం. చెల్లికి మాట ఇచ్చిన తర్వాత రాము ఎంత వేగంగా పనిచేశాడో ఒక్కసారి చూద్దాం. పగలు కాదు కదా, ఏకంగా ఆ రాత్రే కూలీపనికి వెళ్ళిపోయాడు. రాత్రంతా కంటిమీద కునుకులేకుండా కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాడు. మరుసటి రోజు తెల్లవారగానే ఆ డబ్బుతో నేలుగా వెళ్లి కొత్త పుస్తకాలు కొన్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటిని తీసుకొచ్చి తన చిట్టి చెల్లెలి చేతిలో పెట్టాడు. తన చెల్లి ఆనందం కోసం అతను పెట్టుకున్న లక్ష్యాన్ని ఎంత వేగంగా, ఎంత కష్టపడి చేరుకున్నాడో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది. నాల్గవ భాగం నిజమైన బంధం. అసలు ఊహించని విధంగా కొత్త పుస్తకాలు తన చేతిలో పడగానే ఆనందంతో చిన్నీ కళ్లలో నీళ్లు తిరిగాయి. తనకోసం తన అన్న రాత్రంతా నిద్రపోకుండా ఎంతలా కష్టపడ్డాడో ఆమెకు అర్థమైపోయింది. ఆ క్షణంలో ఎంతో ఎమోషనల్ అవుతూ, అన్నయ్య, కేవలం నాకోసం నువ్వు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ఆ ఒక్క ప్రశ్నలో తన అన్నపట్ల ఉన్న అపారమైన కృతజ్ఞత, చెప్పలేనంత ప్రేమ దాగి ఉన్నాయి.
ఆ ప్రశ్నకు రాము నవ్వుతూ ఇచ్చిన సమాధానమే ఈ విశ్లేషణ మొత్తానికి ఒక ముగింపు, ఒక గుండె చప్పుడు అని చెప్పొచ్చు. అమ్మ తర్వాత నా ప్రపంచం నువ్వే చెల్లి అని రాము ఎంతో ప్రేమగా బదులిచ్చాడు. తల్లిలేని ఆ పిల్లలకు ఒకరికొకరు ఎంత ముఖ్యమో ఈ ఒక్క మాట మనకు చెబుతోంది. ఒక అన్నకు తన చెల్లిమీద ఉన్న ఇంతటి నిస్వార్థమైన, స్వచ్ఛమైన ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి మనకెక్కడా దొరకదు. అతని ఆ కష్టానికి, ఆ త్యాగానికి కారణం కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు. తన చెల్లే అతని సర్వస్వం, అతని ప్రపంచం. ఇందాక మనం ప్రారంభంలో చూసిన ఆ అద్భుతమైన వాక్యానికే మళ్ళీ వచ్చాం. కాని ఇప్పుడు ఈ కథ మొత్తం విన్నాక ఆ వాక్యానికున్న అర్థం మరింత స్పష్టంగా, మరింత లోతుగా మనకర్థమవుతోంది కదా. రాము, చిన్నీల కథ ఈ సార్వత్రిక సత్యానికి అక్షరాలా అద్దం పడుతోంది. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా, కష్టాలు ఎన్ని ఎదురైనా సరే, త్యాగంతో కూడిన నిజమైన ప్రేమ ఆ బంధాన్ని ఎప్పటికీ విడదీయలేనిదిగా ఎలా మారుస్తోందో ఈ కథ మనకు చాలా గొప్పగా నేర్పుతోంది. రాము చిన్నీల ప్రయాణాన్ని విశ్లేషించిన తర్వాత ఇది కేవలం ఒక అన్నచెల్లెలి సంబంధం గురించి మాత్రమే కాదు, ఒకరికోసం మరొకరు చేసే నిస్వార్థమైన త్యాగం గురించి అని మనకు అర్థమైంది. మరి ఈ విశ్లేషణ ముగింపుగా మనందర్నీ ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న: మనందరి జీవితాల్లో అత్యంత బలమైన, ఎప్పటికీ విడదీయరాని బంధాలకు నిజమైన పునాది ఏమిటి? అది కేవలం రక్త సంబంధం మాత్రమేనా, లేక ఇలాంటి నిస్వార్థమైన, ఏ షరతులూ లేని స్వచ్ఛమైన ప్రేమా? ఒక్కసారి ఆలోచించండి.